హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫేస్బుక్లో తప్పకుండా చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ గురించి. ఈ సెట్టింగ్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీటిలో ఫస్ట్ సెట్టింగ్ మనం చేసుకోవాల్సింది టైమ్ లైన్ రివ్యూ. ఈ టైమ్ లైన్ రివ్యూ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనల్ని మన ఫ్రెండ్స్ ఎవరు కూడా మన పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ ఇంకేదైనా పోస్ట్లో కానీ మనల్ని ట్యాగ్ చేయలేరు. దీన్ని ఎనేబుల్ చేయడానికి మీరు ఈ 3 బార్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి స్లైడ్ చేయండి. కిందకి స్లైడ్ చేస్తే ఇక్కడ మనకి అకౌంట్స్ అని కనబడుతుంది కదా, ఈ అకౌంట్స్ని క్లిక్ చేయండి. అకౌంట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రివ్యూ పోస్ట్ ఫ్రెండ్స్ ట్యాగ్ యూ ఇన్ బిఫోర్ దే అపియర్ ఆన్ యువర్ టైమ్ లైన్, ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఎప్పుడూ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇలా ఎనేబుల్ చేయడం వల్ల ఎవరైనా మిమ్మల్ని ట్యాగ్ చేస్తే ఆ పోస్ట్ మిమ్మల్ని ఫస్ట్ అప్రూవల్ అడుగుతుంది. మీరు అప్రూవ్ చేస్తేనే వాళ్ళు మీకు చేసిన ట్యాగ్ అనేది మీ టైం లైన్లో యాడ్ అవుతుంది. అది ఫోటో అయినా వీడియో అయినా ఇంకేదైనా. మీరు తప్పకుండా చేయాల్సిన సెకండ్ సెట్టింగ్ రికవరీ ఈమెయిల్ని యాడ్ చేయడం. ఈ రికవరీ ఈమెయిల్ని యాడ్ చేయడానికి ఈ అకౌంట్ సెట్టింగ్స్లోనే జనరల్ని క్లిక్ చేయండి. జనరల్ని క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, ఈ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఈమెయిల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఒకసారి వెరిఫై కూడా చేయండి. థర్డ్ సెట్టింగ్ యాడ్ ఫోన్ నెంబర్. మనం ఎప్పుడైనా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు, మన మెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా మర్చిపోయినప్పుడు ఈ ఫోన్ నెంబర్ అనేది మన ఫేస్బుక్ అకౌంట్ని రికవర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఫోర్త్ సెట్టింగ్ ఫ్రెండ్ లిస్ట్ని హైడ్ చేసుకోవడం. ఈ ఫ్రెండ్ లిస్ట్ని ఫేస్బుక్లో ఎలా హైడ్ చేయాలో ఒక వీడియో చేశాను. ఇక్కడ ఐ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో దొరుకుతుంది. ఫిఫ్త్ సెట్టింగ్ టైమ్ లైన్ అండ్ వాల్ పోస్ట్. ఈ అకౌంట్ సెట్టింగ్స్లోనే ఈ టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ హూ కెన్ పోస్ట్ ఆన్ యువర్ టైమ్ లైన్. ఇక నేను ఓన్లీ మీ అని పెట్టుకున్నాను, అంటే నేను మాత్రమే పోస్ట్ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ ఎవరు నా టైమ్ లైన్ మీద పోస్ట్ చేయలేరు. ఒకవేళ ఫ్రెండ్స్ అని పెట్టుకుంటే ఎవరైనా నా టైం లైన్ మీద పోస్ట్ చేయొచ్చు. ఈ ఓన్లీ మీ అని పెట్టుకోవడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళు పోస్ట్ చేయకుండా మనం ఏంటి కంట్రోల్ చేయొచ్చు. జనరల్గా ఫ్రెండ్స్ అని పెట్టుకుంటే మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ అంటే మనకు నచ్చని విషయాలని మన టైం లైన్ మీద ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. అలా చేయకుండా మనం ఓన్లీ మీ అని పెట్టుకోవడం ద్వారా దాన్ని అడ్డుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.